నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన. ఉగ్రదాడులకు పాల్పడుతూ అండగా ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని పిలుపు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ శాంతికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్య. చైనా వేదికగా పుతిన్తో భేటీ అయిన నరేంద్ర మోదీ భారత్ రష్యా కష్ట సమయాల్లోనూ ఒకరికొకరు మద్దతుగా నిలిచాయన్న ప్రధాని. ఉక్రెయిన్తో ఘర్షణను ముగించి శాంతిని నెలకొల్పాలని పుతిన్కు మోదీ సూచన. పంచాయతీరాజ్ పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం. అనంతరం సభ నిరవధిక వాయిదా. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ రేపటి వరకు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు హరీష్ రావు వినతి. విచారణ రేపటికి వాయిదా. కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్న ఎంపీ లక్ష్మణ్. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆరోపణ. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం, 600 మందికి పైగా మృతి, శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో సూపర్ 4కు చేరిన భారత్ రెండో మ్యాచ్లో 3-2 గోల్స్ తేడాతో జపాన్పై ఘన విజయం. ఇక వివరాలు. ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై సమిష్టి పోరాటం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని టియాన్జిన్ వేదికగా జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. ఇప్పుడు వివరాలు చూద్దాం. 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాద సమస్యలను ప్రధానంగా లేవనెత్తారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. ఈ సమస్యతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బంది పడుతుందని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రవాదం, వేర్పాటువాదం మానవాళికి సవాళ్లుగా పరిణమించాయని అన్నారు. ఎస్సీఓ భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే 3 పిల్లర్ల మీద ఆధారపడాలని సూచించారు. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. भारत की सोच और नीति 3 मुख्य स्तंभों पर आधारित है. SCO, S सिक्योरिटी, C कनेक्टिविटी, O अपॉर्चुनिटी. पहले स्तंभ S यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है. ఎస్సీఓ సదస్సు వేదికలో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపమని అన్నారు. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయని, వాటికి మా కృతజ్ఞతలు అని తెలిపారు. అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్నాయని, అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేము అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. निर्मम आतंकवाद का दंश झेल रहा. कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हुए. हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था. यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी. ऐसे में प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है?
एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे। సదస్సు అనంతరం ఎస్సీఓ సభ్య దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఎస్సీఓ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తరహా ఉగ్ర ఘటనల కారకులను, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రకటనలో ఎస్సీఓ నేతలు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని, దానిపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదుల కదలికలు సహా ఉగ్రవాదంపై పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి ఎస్సీఓ సభ్యులు పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చైనాలోని టియాన్జిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్, రష్యా ఎల్లప్పుడూ కష్ట సమయాల్లోనూ ఒకరికొకరు మద్దతుగా నిలిచాయని అన్నారు. రెండు దేశాల ప్రజలకే కాక ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి కూడా సన్నిహిత సహకారం ముఖ్యమని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న ఘర్షణను ముగించి శాంతిని నెలకొల్పాలని పుతిన్కు మోదీ సూచించారు. हम लगातार संपर्क में रहे हैं। दोनों पक्षों के बीच नियमित रूप से कई उच्च स्तरीय बैठकें भी हुई है। इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं। एक्सेलेंसी, ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है। कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं। हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है। एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं। हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं। हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे। షాంఘై సహకార సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ధోరణులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. నిష్పాక్షికత, న్యాయం, బహుళత్వానికి ప్రాధాన్యం ఉండాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరును జిన్పింగ్ ఆక్షేపించారు. ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా, అల్లకల్లోలంగానే ఉన్నాయని జిన్పింగ్ అన్నారు. ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణిని ఏమాత్రం సహించకూడదని, బయట వారి జోక్యాన్ని నివారించాలన్నారు. అన్ని దేశాల చట్టబద్ధమైన అభివృద్ధి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ మండలిలో ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పత్రులను చించి నిరసన వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి సభ్యుల తీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనల మధ్య మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, పురపాలక సంఘాల చట్ట సవరణ, అలోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులు సభలో ఆమోదం పొందినట్లుగా మండలి చైర్మన్ ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. కాళేశ్వరం బ్యారేజ్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సిబిఐకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఇందులో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పిఎఫ్సి భాగస్వామ్యమై ఉన్నాయని,
అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుబట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషబిషులకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అంతకుముందు సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టిందన్నారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఆ జాబితాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందని, ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆకృతి, నిర్మాణం, నిర్వహణ సరిగ్గా లేవని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవని, కానీ కాంట్రాక్టర్ల కమిషన్ల ఆశతో అందులో మార్పులు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వాస్తవాలన్నిటినీ బయటపెట్టింది కాబట్టి హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిపారు. అసంపూర్తి సమాచారంతో, అసత్యాలతో సభను తప్పుదో పట్టించేందుకు యత్నించిన హరీష్ రావు వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. కాళేశ్వరంపై చర్చ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడీవేడి వాదనలు చోటు చేసుకున్నాయి. కమిషన్ నివేదికలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నిపుణుల కమిటీ నివేదికలను పొందుపరచలేదని అక్బరుద్దీన్ పేర్కొనగా, ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల వివరాలు నమోదు చేసిన పేజీల గురించి సీఎం ప్రస్తావించారు. సభలో సీనియర్ సభ్యుడిగా అక్బరుద్దీన్ సలహాలు ఇవ్వొచ్చన్నారు. ఆయనకు సభలో గంటకు పైగా మాట్లాడే సమయం ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి తనకుందన్నారు. In the above fact and circumstances, the Commission does not prefer to review the interim and final report submitted by the Vigilance and Enforcement Directorate of the Government of Telangana. The government is at liberty to take. It is there, the report of National Dam Security, sir. మరోవైపు ప్రభుత్వం ఆదరబాదరాగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టిందంటేనే బురద రాజకీయం చేయడానికని అర్థమవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ వచ్చిందని, రాజకీయ కక్ష సాధించేందుకు నివేదికను వాడుకుంటుందన్నారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమనడం అవివేకమని, కనీసం 2 గంటల సమయం అవసరమని హరీష్ రావు అన్నారు. ఈ నివేదికలోని ప్రతి పేజీకి, ప్రతి అక్షరానికి సమాధానం చెబుతానని అన్నారు. ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతుంటే, వాటిపై కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందని విమర్శించారు. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ, ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ 3వ పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా 3వ పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీజ్. మెచ్చుకున్నాం.
నిన్ను కాదు యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హరీష్ రావు తరపు న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలని ఉదయం హైకోర్టును కోరారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించుకుందని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారన్నారు. కాగా అసెంబ్లీలో తీర్మానించకుండానే సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రేపటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా ఈ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వ నిర్ణయం తీసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం కోరింది. రేపటి వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు. మొదట్లో సిబిఐ విచారణ వద్దన్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఆ దిశగా నిర్ణయం తీసుకుందని అన్నారు. సిబిఐకి అప్పగిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటవుతాయన్న కాంగ్రెస్ చివరకు సత్యానికి తలవంచిందని అన్నారు. 6 నెలల్లో చర్యలు తీసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 22 నెలలు అయిన తర్వాత చర్యలకు పూనుకోవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ దాగి ఉందని అన్నారు. కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్న లక్ష్మణ్ ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందమా, చీకటి ఒప్పందమా, రహస్య ఎజెండా, నిన్న చివరికి విధి లేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం. కాబట్టి ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా, లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా, లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి, మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా, సమయంనిచ్చారా గత ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ? రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్ళకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరో 3 బిల్లులను సభ ఆమోదించింది. పురపాలక చట్ట సవరణ బిల్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐలు మద్దతు తెలిపాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణపై, ఇక తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టాన్ని రద్దు చేసే బిల్లులకు సైతం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఇది చారిత్రక సందర్భమని తెలిపారు. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి, ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా, ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్.
బీసీ రిజర్వేషన్ల అంశంపై అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పలువురు బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని అఖిలపక్ష నేతలు ఈ సందర్భంగా గవర్నర్ను కోరారు. గవర్నర్తో భేటీ అనంతరం ఆ వివరాలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని గవర్నర్ను కోరినట్లుగా తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలోని ఒటావాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 వరకు కెనడాలోని 4 రాష్ట్రాలు ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. కాగా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంపై కెనడా ప్రధాని కార్నీ హర్షం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభినందిస్తూ లేఖ రాశారు. మార్క్ కార్నీ లేఖపై మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి సేవలను రానున్న రోజుల్లో భక్తులకు మరింత విస్తృతం చేస్తామని ఈవో వెంకట్రావు తెలిపారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహాగత్ బంధన్ ఓటర్ అధికారిక యాత్ర సందర్భంగా మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాహుల్ గాంధీ అబద్ధాలను నమ్మవద్దని సూచించారు. ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీపై దేశమంతా ఆగ్రహంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో బీహార్ ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. मगर देश में क्या स्थिति है सबको मालूम है. राहुल गांधी का कोई अभी आज कोई व्यक्ति भी उनके ऊपर विश्वास नहीं है. ना कांग्रेस पार्टी का विश्वास है, ना राहुल गांधी के ऊपर विश्वास है. राहुल गांधी जो भी बोल रहे झूठ बोल रहे. ये झूठ बोलते हुए बिहार का जनता बहुत जयप्रकाश नारायण जी से लेकर आज तक जागरूक है. बिहार का जनता राहुल गांधी की बातों पर बिहार का जनता आएंगे नहीं. सारी देश के जनता आक्रोश है कांग्रेस पार्टी के ऊपर. जो प्रधानमंत्री जी का माताजी है, 2 साल पहले देहांत हुआ है, उनके बारे में जो बात बोले हैं सारी जनता देश भर में आक्रोश है. आने वाले दिन में मेरे को पूरा विश्वास है बिहार के जनता जो बात कही है प्रधानमंत्री जी की माताजी के ऊपर उसका जवाब देंगे आने वाले चुनाव में. మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున అడ్డాకుల మండలం కాడవరం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడ మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారని అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్నటువంటి బీసీవీఆర్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత కాటావరం స్టేజ్కి సమీపంలో చౌదరి దాబా ముందు ఈ యొక్క బస్సు ముందు వెళ్తున్నటువంటి కంటైనర్, ఈ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి కంటైనర్ను వేగంగా వచ్చి హిట్ ఇవ్వడంతో బస్సులో ఉన్నటువంటి 2 లేడీస్, ఒక ఆమె వయసు 70 సంవత్సరాలు, ఇంకో ఆమె అందాజా 45 సంవత్సరాల వయసు. అదేవిధంగా ఆ బస్సుకు సంబంధించినటువంటి హెల్పర్ కూడా అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది. బస్సులో ఉన్న మిగిలిన వాళ్ళకు కొందరికి ఒక 5-6 మందికి ఇంజురీస్ కావడం జరిగింది. వీళ్ళను మహబూబ్నగర్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డెడ్ బాడీస్ కూడా మహబూబ్నగర్ మార్చికి తరలించడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. నేటి నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈరోజు మైసూరులోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. రేపు చెన్నైలో సిటీ యూనియన్ బ్యాంకు 120వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు తిరువరూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 10వ స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము కూడా పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు ముంచెత్తగా అమిత్ షా సహాయక చర్యలను సమీక్షించనున్నారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. జమ్మూలోని రాజ్భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి జై షా అధ్యక్షత వహించనున్నారు. ఇందులో
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హోంమంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను అమిత్ షా పరిశీలించనున్నారు. వైష్ణోదేవి బేస్ క్యాంప్ కాట్రాలో వరద ప్రాంతాలను అమిత్ షా పర్యటించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టార్ స్కేలుపై 6.0 తీవ్రంగా నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా దాదాపు 600 మందికి పైగా మరణించినట్లుగా ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. మరో 1500 మంది వరకు గాయపడినట్లుగా తెలిపింది. యుఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నగ్రహ్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11:47 ప్రాంతంలో భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లుగా సమాచారం. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి సత్తా చాటడంతో ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా 2వ విజయం నమోదు చేసింది. పూల్ ఏ పోరులో భారత్ 3-2 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరపున హర్మన్ ప్రీత్ 2 గోల్స్ సాధించగా మన్దీప్ సింగ్ 1 గోల్ రాబట్టాడు. నేడు జరిగే తన చివరి పూల్ ఏ మ్యాచ్లో కజకిస్తాన్తో భారత్ తలపడుతుంది. తన తొలి మ్యాచ్లో భారత్ 4-3తో చైనాను ఓడించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ హ్యాట్రిక్ గోల్ సాధించాడు. వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన టీమిండియా ఇప్పటికే సూపర్ 4కు అర్హత సాధించింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో అమెరికా క్రీడాకారిణి జెసికా పెగులా జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్లో ఈ 4వ సీడ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్లో ఆమె 6-1, 6-2 పాయింట్ల తేడాతో అమెరికాకే చెందిన ఆన్ లీపై విజయం సాధించింది. మాజీ ఛాంపియన్ ఒసాకా ప్రీ క్వార్టర్స్ చేరింది. ప్రీ క్వార్టర్స్లో కోకాగాఫ్తో ఒసాకా అమీతుమి తేల్చుకోనుంది. ఇక 8వ సీడ్ అనిసిమోవా, బ్రెజిల్ ప్లేయర్ హడాడ్ మలా, రష్యా ప్లేయర్ అలెగ్జాండ్రో ప్రీ క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్లో 3వ సీడ్ జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ 3వ రౌండ్లో పరాజయం పాలై ఇంటిబాట పట్టారు. ఇక టాప్ సీడ్ ఇటలీ ప్లేయర్ యానిక్ సిన్నర్ ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ₹51.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹1580గా ఉంది. అయితే 14.2 కేజీల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. ఈ ధర తగ్గింపుతో దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఊరటనిస్తోంది. మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతి మరింత పెరిగింది. దీంతో 18 రోజులుగా ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తారు. దీంతో ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించి ఆలయం పైకప్పును తాకి మంజీరా నీళ్లు పరవలు తొక్కుతున్నాయి. కాగా వరద ప్రభావంతో ఏడుపాయలలోని రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భక్తులకు తగు సూచనలు ఇస్తున్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన. ఉగ్రదాడులకు పాల్పడుతూ అండగా ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని పిలుపు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ శాంతికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్య. చైనా వేదికగా పుతిన్తో భేటీ అయిన నరేంద్ర మోదీ భారత్ రష్యా కష్ట సమయాల్లోనూ ఒకరికొకరు మద్దతుగా నిలిచాయన్న ప్రధాని. ఉక్రెయిన్తో ఘర్షణను ముగించి శాంతిని నెలకొల్పాలని పుతిన్కు మోదీ సూచన. పంచాయతీరాజ్ పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం. అనంతరం సభ నిరవధిక వాయిదా. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ రేపటి వరకు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు హరీష్ రావు వినతి. విచారణ రేపటికి వాయిదా. కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్న ఎంపీ లక్ష్మణ్. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆరోపణ.
ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం, 600 మందికి పైగా మృతి, శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది, ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో సూపర్ 4కు చేరిన భారత్ రెండో మ్యాచ్లో 3-2 గోల్స్ తేడాతో జపాన్పై ఘన విజయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.